मौजे मदरी की तरक्की के लिए बैट के निशान को वोट दे, ताइदी सरपंच उम्मीदवार अनिल का खिताब। तफसीलात के मुताबिक हल्के असम्बली जहराबाद के कोहिर मंडल मौजे मदरी ताइदी सरपंच उम्मीदवार अनिल ने मीडिया से बात करते हुए कहा, बीआरएस के 10 साल इक़्तिदार में मौजे मदरी का कोई भी बुनियादी तरक्की कामों का आगाज नहीं हुआ और उन्होंने कहा अब तक गांव में सड़कें और नालियों का मुकम्मल काम नहीं हो पाया। और सरपंच उम्मीदवार अनिल ने कहा ये सारे काम कांग्रेस पार्टी की क़यादत में मुकम्मल होंगे। और ताइदी सरपंच अनिल ने गांव के हर मसाइल को जल्द से जल्द हल करके दिखाने का किया वादा। और इस मौके पर कांग्रेस पार्टी ताइदी सरपंच उम्मीदवार अनिल ने बैट के निशान पर अपना कीमती वोट देकर भारी अक्सरियत से कामयाब बनाने की अपील की। द ब्यूरो रिपोर्ट, W9 न्यूज। कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, रेवंत रेड्डी जिंदाबाद, रेवंत रेड्डी जिंदाबाद। నమస్తే, నా పేరు అనిల్, మాది మద్రి విలేజ్. ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను. దయచేసి మీ ఓటును నాకు వేయగలరని అడుగుతున్నాను. ఎందుకంటే మన గ్రామము ఇంతకుముందు 10 ఏళ్ళు టీఆర్ఎస్ పాలనలో ఎటువంటి డెవలప్మెంట్ లేదు. అట్లీస్ట్ ఒక గ్రామ పంచాయతీ చేంజ్ కాలేదు, ఒక ఇల్లు రాలేదు, ఏమీ రాలేదు. డబుల్ బెడ్రూమ్ అన్నాడు, అన్ని మోసం, ఫ్రాడ్. అందుకే దయచేసి నేను కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్నా. నాది సింబల్ బ్యాటు గుర్తు. అందరూ ఓటేసి నన్ను గెలిపేయగలరని కోరుకుంటున్నాను. ఇంకొకటి ముఖ్యంగా మనతో ఇక్కడ ఇండ్లు వచ్చినాయి, ఇందిరమ్మ పథకం కింద ఇండ్లు వచ్చినాయి. 30 ఇండ్లు వచ్చినా 20 ఇండ్లు ఆల్రెడీ వర్క్ నడుస్తుంది. ఇంకా లిస్ట్ బై లిస్ట్ వస్తూనే ఉంటాయి ఇండ్లు. అభివృద్ధిలో ఊరితో పాటు నేను ఉంటా. ఏ సమస్య అయినా పబ్లిక్లో ఉండేవాడిని నేను. ఇక్కడ ఈరోజు రూలింగ్ గవర్నమెంట్లో ఉన్న పనులు కావాలంటే మనం బ్యాటు గుర్తు కోటేలా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలి. వేరేది ఇప్పుడు అది బీఆర్ఎస్ అనేది మునిగిపోయింది. దానికి వేసిన ప్రాబ్లం లేదు, ప్రయోజనం లేదు. తర్వాత ఏమంటారు, మనది గవర్నమెంట్ లేదు, ఏం చేద్దాము, చేయలేము కదా, వాళ్ళు ఉన్నారు అంటారు. అందుకే దయచేసి చెప్తున్నా, ఓట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క మనిషి హక్కు. దాని వల్లనే మార్పు అనేది చాలా చేంజ్ అనేది ఉంటుంది. దాంతో మనం సమస్యలు ఏదున్నా మీ అమూల్యమైన ఓటు నాకు వేస్తే ప్రతి టైం మన మోరీలు కానీ, నాళలు కానీ, సీసీ రోడ్లు కానీ ఎటువంటి డెవలప్మెంట్ చేయలేరు 10 సంవత్సరాల సంది. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అభ్యర్థిగా నేను నిలిచిన కాబట్టి ప్రతి సమస్య మీద ఫైట్ చేసి నేను కంపల్సరీ గవర్నమెంట్ తోటి మాట్లాడి, మా పై ఉన్న అధికారులతోటి మాట్లాడి నేను డెవలప్మెంట్ విషయంలో విలేజ్లో ఏ న్యూసెన్స్ కాకుండా అందరితోటి కంఫర్టబుల్గా పాలన గ్రామానికి అనుకూలంగా సపోర్టెడ్లా ఉంటాను. ఎనీ టైం మీకు ఎలిజిబుల్గా ఉండే క్యాండిడేట్గా నేను మీ అనిల్గా ఒకసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి. నేను కంపల్సరీ డెవలప్మెంట్ అనేది చేసి చూపిస్తా. ఊరందరి సహకారంతో, ఊరు పెద్దలు, పార్టీ పెద్దలు అందరితో సహకారం నాకు ఇవ్వగలరని కోరుతూ, నమస్తే, నా పేరు అనిల్.